చేసి ఉన్నది. నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు. నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాని మాటి మాటికి అడుగుపడైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అడ్డుపడి మీరు అడుగుడి, మీకు ఇవ్వబడును. వెదకుడి, మీకు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. వెదుకువానికి దొరుకును. తట్టువానికి తీయబడినని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపలడితే చేపల ప్రతిలో పావులిచ్చిన, గుడ్డు నడితే తేలించిన. కాబట్టి మీరు చెడ్డవారైన మీరు మీ పిల్లలకు మంచి ఈవులని జరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తనకు అడుగువారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినది. ఈ పరిశుద్ధ వాక్యము ఇంతటితో నేడు దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువర్తమానము ముగిసి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము. మనమందరము అలాగే నిలబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఎవరికి వారిగా మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడు మన ప్రభువు యేసుక్రీస్తు ఈయన పరిశుద్ధాత్మలో సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినది, అదృశ్యలోకంలో దొరికినది, చనిపోయిన వారిలో పరలోకానికి సర్వశక్తి గల పరిశుద్ధాత్మనమిచ్చున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధ సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము ఇచ్చే జీవనముచున్నాను. కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ సంఘారాధన కేంద్ర పుస్తకం నుంచి 669వ కీర్తన. 669. అడుగుచున్నావో దేవా కడుదైన కావా, జడుగులమైన మేము నిన్ను అడుగుటకు బిడియమందము, అడుగుడి ఇయ్యబడనొచ్చు ఆనందించిన వాగ్దానము అని కీర్తన పాడదాం. సంఘారాధన కేంద్ర పుస్తకంలో 269